Tales. అనగనగా రెండు గ్రామాల మధ్యలో ఒక నది ప్రవహిస్తూ ఉండేది. గ్రామస్తులు ఆ నదిని దాటేందుకు ఒక చిన్న వంతెన నిర్మించారు. ఆ వంతెనపై ఒక్కరే నడవగలిగేవారు. ఒక రోజు ఒక మేక వంతెనపై నడుస్తోంది. ఎదురుగా మరో మేక వచ్చింది. వంతెన చాలా చిన్నగా ఉండడంతో ఇద్దరూ ఒకేసారి దాటలేకపోయారు. వారిద్దరూ ఎదురెదురుగా నిలబడి ఒకరు వెనక్కి వెళ్లేంత వరకు వేచి చూశారు. కానీ ఎవరూ వెనక్కి వెళ్లేందుకు సిద్ధంగా లేరు. మొదటి మేక చెప్పింది, నేను పెద్దదాన్ని కాబట్టి ముందు నేను వెళ్ళాలి. దానికి రెండో మేక, నేను బలవంతుడిని, వేగంగా దాటగలను. నువ్వు ముసలివాడివి, చాలా సమయం పడుతుంది అని అంది. మొదటి మేక అవమానంగా భావించి, నేను ముసలివాడినైనా బలవంతుడినే అని అంది. రెండో మేక దానితో ఒప్పుకోలేదు. ఇద్దరూ నేను బలవంతుడిని అంటే నేను బలవంతుడిని అని అనుకుంటూ పోట్లాడటం ప్రారంభించారు. వారిద్దరూ కొమ్ములు బిగించి ఒకరినొకరు తొక్కుకున్నారు. ఒక్కసారిగా రెండు మేకలు నదిలో పడిపోయాయి. నీరు ప్రవాహం ఎక్కువ ఉండటంతో ఆ రెండు మేకలు నదిలో కొట్టుకుపోయాయి. కొంతకాలం తర్వాత మరొక రెండు మేకలు అదే వంతెనపై కలిశాయి. అవి కూడా ముందుగా ఎవరు వెళ్ళాలో అన్న విషయంపై గొడవ పడ్డాయి. పోట్లాడటానికి సిద్ధమవుతున్నప్పుడు ఒక మేక ఇలా అంది, ఆగు, మనం పోట్లాడితే మనం కూడా నదిలో పడిపోతాం. నేను ఒక మంచి ఆలోచన చెప్పగలను. అది చెప్పింది, నేను కింద పడుకుంటాను, నువ్వు నా మీద నుండి నడిచి వెళ్ళిపో. అప్పుడు మనిద్దరం సురక్షితంగా దాటగలం. మరో మేక అంగీకరించింది. ఇద్దరూ సమస్య లేకుండా వంతెన దాటగలిగారు. ఈ కథ నుండి నేర్చుకోదగిన విషయం, తెలివిగా ఆలోచించేవారు అనవసరమైన సమస్యల్లో పడరు. Please like, share and subscribe.